మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్త ఇర్సులాపురం గ్రామంలో యాసంగి వరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. పంట పొలాలు నెర్రలు బారటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాట్లు వేసి 2 నెలలు కావస్తున్నా కూడా బయ్యారం పెద్ద చెరువులోని నీరు పుష్కలంగా ఉన్నా అందటం లేదని వాపోతున్నారు. వేసిన పంటలు ఎండిపోతున్నా కూడా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. తిండి నిద్ర లేక 2 రోజులుగా పొలం వద్దనే ఉంటున్నా కూడా రైతులు ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు. ఈ బుర్ర కింద 60 ఎకరాల పొలం ఉందండి. పార్కం ఉంది. ఆ పార్కం నుంచి వెళ్ళి నీళ్లు చెరల 11 అడుగుల నీళ్లు ఉన్నాయి. ఇప్పటికి 2 నెలల పోతుంది నాడు పెట్టి. మొన్న పోయి అధికారులను అడిగినా కానీ ఇంతే లేపుతా నీళ్లు పైన అడ్డీలు తీసుకోవాలని చెప్తాను. అతను రేత్రి అడ్డీలు తెంపితే అక్కడ పాములు తేళ్లు ఉంటాయి. అలా కంప పెడతారు, పై రైతులు కంపలు పెడతారు. కొత్త గుడిపల్లి మొన్న ఆడికి పోతే తెంపుదాని పోతే వాళ్ళు గొడ్డలు పట్టుకొని మీదకి వచ్చారు. ఆ ఇబ్బంది పడలేక మొన్న మేడాన్ని ఫోన్ చేస్తే మేడం వచ్చింది. మేడం వచ్చి ఇంటికి వస్తాయి బాబు మీరు అడ్డీలు తెంపుకొని చెప్తాను. ఎన్ని నీళ్ళుగా రావట్లే, ఒక మూట నీళ్ళు వస్తాయి మా పొలం దాకా. లాస్ట్ పార్క్ మాది, లాస్ట్ బుర్ర మాది. ఎంత చెప్పినా కానీ ఈ అధికారం పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఈ 65 మంది రైతులు ఉన్నాం దీని కింద. దాని గురించి మేము ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకునే మనుషులు కావాలని మేము ఆరాట పడతాను. పొలాలు మొత్తం ఎండిపోతాయి. ఎప్పటి 2 నెలల పోతే ఇంకా 2 నెలలకైతే చేతికి వస్తాయి. కానీ ఆ నీళ్ళు చర్యలు అట్నే ఉంటాను. కానీ ఏ మాత్రం పట్టి చెప్పినా ఎవరు పట్టించుకుంటారు లేరు. మా ఇబ్బందికి ఈ రకంగా ఉన్నది. మాకు ఈ సంవత్సరం యాసంగి 1000 ఎకరం ఇచ్చారు. ఫస్ట్ అంకప్ప బుర్రాన్ని 300 ఎకరాలని రద్దు చేసినాం నీళ్లు సరిపోవని. అయినా మాది ఇప్పుడు లాస్ట్ బుర్రం ఈసం లచ్చం బుర్ర పారకం. మాకు వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయి. మొన్న తూలకాడ కూడా మేడాన్ని పిలిపించి ఆందోళన చేసినాం. అయినా మాకు ఇప్పుడు ఇంజన్ నీళ్ళు వస్తున్నాయి. కింద పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. వంతుల వారికి వేసుకున్నా మాకు వారానికి తడి రావటం లేదు. కావున ఏఈ గారు దయచేసి మాకు నీళ్లు ఇవ్వగలరని. చెరులో 11 అడుగులు ఉన్నాయి. అయినా సరిపోవని మేడం గారు తూములు లేపడం లేదు. కావున రైతులు ఆందోళన ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఏ ఇరిగేషన్ అధికారులు కానీ మీడియా ద్వారా కానీ మాకు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాను. ఇప్పటికే నారు పోసి 4 రోజులు అవుతుంది. నాటేసి 20 రోజులైనా ఒక చివరి రైతుకు తడి తిరగలేదు. పొలం అంతా నెర్రలు బారినాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టారు. నాట్లేసినాం, పురుగు మందులు కొట్టినాం, కలుపు మందు కొట్టినాం. చివరికి ఇప్పుడు పొలం నెరబారిన తర్వాత రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తారు.